ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము వినుటకు నీ యొక్క కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 29 మరియు 30 వచనములను చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు ఆయనని నేనెవరిని గురించి చెప్పితినో ఆయనే ఈయన. మనము చదివిన వాక్య భాగములో బాప్తిసమిచ్చి యోహాను యేసు ప్రభువును లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని పరిచయము చేయటం చూడగలము. యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినది లోక పాపములను మోసుకొని సిలువ మీద తన యొక్క ప్రాణమును గొర్రెలాగా బలిగా అర్పించుకొని తండ్రికి నీకును మధ్యన అనగా మనకును మధ్యన ఉన్న ఆ యొక్క ఎడబాటును తొలగించేదానికి అని చాలా తేటగా బాప్తిసమిచ్చి యోహాను పరిచయం చేయడం చూడగలము. మనము చూసినట్లయితే పాత నిబంధన కాలంలో ప్రభు యొక్క మందిరములో దేవుని యొక్క బలి చెల్లించే సమయమున ఉదయమున సాయంత్రమున ఒక గొర్రెను బలిగా అర్పించే ఒక అలవాటు లేకుంటే ఒక కార్యము చేయటం చూడగలము. వారు చేసిన పాపమునకు, వారు చేసిన బలహీనమైన కార్యములకు, దేవుని దుఃఖపరిచిన వాటికి క్షమాపణ అడుగునట్టుగా ప్రతి దినము బలిని అర్పించి దేవుని సన్నిధిలో తమ యొక్క పాపములను ఒప్పుకొని పాప పరిహార బలిగా ఆ గొర్రెను అప్పగించేవారు. నీ కోసము నా కోసము యేసు ప్రభు పాప పరిహార బలిగా శిలువ మీద తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆదాము ద్వారాగా మానవుల్లోకి ప్రవేశించిన పాపము, దేవుని మాటకు పెడచెవిని పెట్టి దేవుని మాటను నిర్లక్ష్యపరిచి ఎప్పుడైతే వారు ఆ ఫలమును తిన్నారో ఆ దినమున వారిలో ప్రవేశించిన అవిధేయత అనే కార్యము చేత దేవుని యొక్క పరిశుద్ధతను పోగొట్టుకొని లోబడిన దాన్ని బట్టి వారు తెచ్చుకున్న ఆ పాప బీజము శిలువ మీద యేసు ప్రభు యొక్క రక్తము కార్చబడినప్పుడు అంతవరకు ప్రభు మానవుల యొక్క పాపమునకు ఒక శాశ్వతమైన బలి లేదు. అయితే యేసు ప్రభు ఆ దినమున ప్రతి మానవుని యొక్క పాపమునకు బలిగా అర్పించుకొని ఒక విడుదల కార్యమును చేసినాడు. ఆ విడుదలను విశ్వసించిన వారు ఎవరైతే యేసు ప్రభు నా కోసము చనిపోయినాడు అని తమ యొక్క హృదయములో గ్రహించుకొని తమ హృదయాలను దేవునికి అప్పగించుకుంటారు, వారికి దేవుని యొక్క కృప అనుగ్రహించబడుచు ఉన్నది. ఆయన లోక పాపములను మోసుకొని వెళ్ళినాడు, సకల మానవుల యొక్క పాపమును మోసుకొని వెళ్ళినాడు అని హృదయములో గ్రహించుకొని నీవు చేసిన బలహీనతను, నీవు చేసిన అవిధేయమైన కార్యమును, నీవు దేవుని దుఃఖపరిచిన కార్యములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు నీ కోసము చేసిన ఈ గొప్ప కార్యము నీవు గ్రహించుకొనగలవు. నీ కోసమే ఆయన చనిపోయినాడు, నీ యొక్క విడుదల కోసమే, నీ రక్షణ కోసమే అని గ్రహించుకోవాలని ప్రభు మనకు ఈ ఉదయకాల సమయమున బాప్తిసమిచ్చు యోహాను ఆ దినము యూదయ ప్రాంతములో ఆయన యొద్దకు వచ్చిన వారికి, ఆయన యొద్దకు వచ్చి బాప్తిసం పొందిన వారికి ఎలాగైతే తెలియపరిచినాడో ఈ ఉదయకాల సమయమున నీకును నాకును ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. నేను అనేక దినములుగా దేవుని యొక్క వాక్యం వింటున్నాను. నా యొక్క చిన్ననాటి నుండి నా కుటుంబంలో ఉన్న వారందరూ దేవుని ఎదుట నమ్మకముగా ఉంటున్నారు అని చెప్పేవారు కూడా అనేక సార్లు తమ యొక్క హృదయములో రహస్యముగా దేవునికి విరోధముగా చేసిన కార్యమును దాచిపెట్టుకొని ఉన్నట్లయితే వారు దేవుని యొక్క కృపను పొందుకొనలేరు. అయితే వాటిని విడిచిపెట్టాలి, వాటిని ఒప్పుకోవాలి,
దేవుని యొక్క రక్తము చేత అనగా యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన అనుభవంలోకి రావాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున నీతోనూ నాతోనూ మాట్లాడుచూ ఉన్నాడు. మరణమును శిలువ మీద జయించినాడు, మరణపు ముళ్ళును విరచినాడు, పాపమునకు పరిహారము చెల్లించినాడు, పాపములో చిక్కుకున్న మనుషునికి విమోచన కార్యమును చేసినాడని నీవు గ్రహించి ఆయన యొక్క రక్తమును, ఆయన గొర్రెపిల్లగా ఈ లోకమునకు వచ్చినాడు, ఆయన గొర్రెపిల్లగా నీ కోసము వచ్చి ఈ యాగమును చెల్లించినాడని గ్రహించుకుంటూ ఆయన యొక్క రక్తము చేత కడగబడేదానికి సిద్ధపడినట్లయితే గొప్ప కృపను, ఆశీర్వాదాన్ని ప్రభు నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున ఎలాగున్నావు? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడ్డావా, విమోచించబడ్డావా అని నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ఒకవేళ ఇంకా కడగబడకపోతే ఇదే సమయము, ఇదే అనుకూలమైన సమయం అని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున నీవు అనుగ్రహించిన నీ యొక్క వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటాం. మా కోసము మా యొక్క నాయన అవిధేయతలను, మా యొక్క లోబడన స్వభావమును బట్టి దేవా నిన్ను నీవు సిలువలో బలిగా అర్పించుకున్నావు. దేవా నీ యందు నాయన మేము విశ్వాసము కలిగి ఉండి, నీ యందు నమ్మకము కలిగి, నీ వైపు చూసి దేవా మా బలహీనతలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టి నీ కృపను సంపాదించుకునేదానికి నీవు చేసిన గొప్ప యాగమును మేము జ్ఞాపకం చేసుకుంటూ గుర్తిస్తూ నీ వైపు చూసే కృపను అనుగ్రహించమని, ఆశీర్వదించమని, ఏదైనా అనుగ్రహించిన ఆయన నీ మాటలు బట్టి స్తోత్రములు చెల్లించుకో. నీ వైపు చూసి రక్షణ పొందే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.